జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన వేడుకల సందర్భంగా బీకోట మండలంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జడ్పీ చైర్మన్ వాసన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున భుజాల మీద వేసుకొని జరిపినటువంటి మండలాధ్యక్షుడు యువరాజ్ గారు, అదేవిధంగా పిఎన్ నాగరాజ్ గారు, అదేవిధంగా తమీం గారు, అదేవిధంగా పెద్దలు హౌసన్న గారు ఉన్నారు, ఆంజన్ గారు ఉన్నారు, కిషోర్ ఉన్నాడు, అదేవిధంగా సురేంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా గోపిరెడ్డి గారు ఉన్నారు, యువత, అదేవిధంగా మహిళలు ఉన్నారు, ఎంతో మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, అదేవిధంగా మహిళామణులు ఉన్నారు. అదేవిధంగా ఎవరి పేరైనా అయితే అన్నిగా భావించదండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో చూస్తే కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం పరిపాలనలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి జగనన్న ప్రజల గుండెల్లో ఇప్పటికీ కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి జగనన్న జన్మదినాన్ని ఈ రాష్ట్రం నలుమూలల గ్రామాల్లోన ఎంతో విజయవంతంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మన అందరికీ కూడా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎందుకు గొప్పగా చెప్పుకోవాలంటే 2 నిమిషాల్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మొన్నటికి మొన్న ఒక గ్రామానికి వెళ్తే ఒక ఆమె చెప్పింది, అన్నా మాకు ఇంకా రైతు భరోసా పడలేదని. రైతు భరోసా పథకాల పేరు మార్చారు కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి గుర్తును మార్చలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రతి పేదవాడి ఇంటి దగ్గరకే సంక్షేమం పథకాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, ప్రభుత్వాన్ని తీసుకెళ్లి పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎన్ని సంక్షేమ పథకాలు అందాయి, ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని గ్రామాల్లో ఎంతమంది ఇండ్లు కట్టుకున్నారు, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు పూర్తయింది. గుర్తుపెట్టుకోండి, ఈ 18 నెలల్లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది. కేవలం ఒకే ఒక్క వాళ్ళ ఎల్లో మీడియాను పెట్టుకొని ఈరోజు ప్రైవేటీకరణ, హాస్పిటల్ ప్రైవేటీకరణ జరిగితే మంచి వైద్యం అందుతుందని ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. అలా అనుకుంటే పూర్వం నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎందుకు ఈ భారతదేశంలో ఇలాంటి సంస్కృతి తీసుకురాలేదు అని అడుగుతున్నాం మేము. కేవలం తనకు కావలసినటువంటి బంధువులకి ఈ ప్రైవేటీకరణ ద్వారా హాస్పిటల్ కట్టబెట్టి ప్రభుత్వం ద్వారా కట్టబెడితే వాళ్ళ సొంత లాభాలు చేకూరుతాయి, ప్రజలకంతా కూడా నష్టం చేకూరుతుందనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వంని ఎండగట్టడం మనం అందరూ కూడా చూసాం. ఖచ్చితంగా ఒకటే తెలియజేస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని మీరు అంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పడం మాత్రం జరిగింది, కానీ చేతల్లో ఎక్కడ అమలు చేయలేదు అని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అయినంత తొందరలో అమలు చేస్తే బాగుంటుంది, లేకుంటే మీరు గ్రామాల్లో పోయి తిరిగే పరిస్థితి ఉండదని మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్లుతో బతకాలని, ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. మరియు మనమందరము కూడా అదే కోరుకుంటున్నాం.
ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గసీయ రాజశేఖర రెడ్డి గారు తండ్రి ఏదైతే సంక్షేమ ఫలాలు పెట్టారో ఆ ఫలాలన్నీ కూడా కొనసాగిస్తూ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడం చూసాం. ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికరణ ఇవన్నీ జరిగాయంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కరోనా వచ్చి రాష్ట్రం 2 సంవత్సరాలు అతుకలు కుతుకులమైతే అప్పుడు కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి అవ్వాతాతలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ అయితే ఏమి, వాళ్ళకి చేరాల్సినటువంటి రేషన్ అయితేనేమి, వాళ్ళ బిడ్డలకు చదువుకు కావాల్సినటువంటి బుక్స్ అయితేనేమి, యూనిఫామ్స్ అయితేనేమి, బ్యాగ్స్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్, వాళ్ళకి మంచి భోజనాలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు. అవ్వాతాతకైతే నేరుగా వాళ్ళ ఇంటికే పెన్షన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అక్కా చెల్లెమ్మలకు 32 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 18 లక్షల ఇల్లు ఇవ్వడం చూసాం. ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతన్నకు రైతు భరోసా కావచ్చు, అమ్మకు అమ్మఒడి కావచ్చు, అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు. అలాగే ప్రతి ఇంటికి కూడా ఫిజిషియన్ ఫర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అంటే నిపుణులైన డాక్టర్లు ప్రతి ఇంటికి వెళ్ళి 7 రకాల జబ్బులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మందులన్నీ కూడా ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో చూస్తున్నాం, ప్రతి వ్యక్తి మీద కేసు పెట్టడం, జైల్లో వేయడం, 6 సూపర్ పథకాలు అన్నారు. ఏ రోజైనా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కి డబ్బులు వస్తా ఉన్నాయా? అమ్మఒడి సక్రమంగా వస్తా ఉందా? అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి వస్తా ఉందా? రైతులకు రైతు భరోసా చేరుతా ఉందా? అనేక కార్యక్రమాలు అవతోకలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుటుంబ ప్రభుత్వాన్ని సాగనంపాలి. మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.